నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు డీఎస్పీ సాయిరెడ్డి వెంకటరెడ్డి. మద్యం సేవించి డ్రైవ్ చేయొద్దని, బైక్ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ లేకుండా బైక్ నడిపి ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోవద్దని సూచించారు. కార్లలో ప్రయాణించేవారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ఉపయోగించాలన్నారు. కల్వకుర్తిలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం, బైక్ ర్యాలీ నిర్వహించారు పోలీసులు. మైనర్లకు పేరెంట్స్ వాహనాలు ఇవ్వద్దని, ఇస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు పోలీసులు. కల్వకుర్తి పట్టణంలో విద్యార్థులతో మరియు బైకర్స్తో ర్యాలీ తీయడం అనేది జరిగింది. దీని ముఖ్య ఉద్దేశము రోడ్డు భద్రత గురించి అవగాహన కార్యక్రమంలో భాగంగా ర్యాలీ అనేది తీయడం జరిగింది. ఈ రోడ్డు మీద వాహనాలు నడిచేటప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనాన్ని నడపకూడదని కోరుతున్నాము. 2 వీలర్స్ అయితే హెల్మెట్ ధరించాలని, పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ ధరించాలని కోరుతున్నాము. 4 వీలర్ అయితే సీట్ బెల్ట్ ధరించాలని, ప్యాసింజర్స్ అందరూ ధరించాలని డ్రైవర్తో సహా తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ రోడ్డుపై గ్రామాలలో పంటలు వేసి ఆరబెట్టడానికి చేయడం వల్ల నైట్ పూట యాక్సిడెంట్ జరిగి చనిపోవడం జరుగుతుంది. అట్లాంటి వారిపై కఠిన చర్య తీసుకుంటాము. ఈ నేషనల్ హైవేపై ఈ విలేజ్ నుంచి వచ్చి మెయిన్ రోడ్డుకి ఎక్కేటప్పుడు విలేజ్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వెహికల్స్ పై వచ్చేవారు రోడ్డు క్లియరెన్స్ ఉన్నదానికి ఉన్నప్పుడు మాత్రమే రోడ్డు మీదకి ఎక్కాలని కోరుతున్నాము. ఈ లేనట్లయితే యాక్సిడెంట్లో మరణించడం అనేది జరుగుతుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు రోడ్డు నిబంధనలను పాటిస్తూ ఆర్థికంగా లాస్ కాకుండా ఉండాలని మీ అందరినీ కోరుతున్నాను.